నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో మహిళలు మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, డిఎన్ఏ కణాల్ని బాగు చేసే సూపర్ గ్లూ, మందుల వాడకంతో చిగుళ్లకు ముప్పు, కాలేయ మార్పిడి తర్వాత జాగ్రత్తలివే, ఇంకా హెల్త్ టిప్. మూత్రంలో మంట, మూత్రం పోస్తున్నప్పుడు చురుక్కుమనే బాధ, తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటం ఇవి మామూలు బాధలు కాదు, బయటకు చెప్పుకునే బాధలు అంతకన్నా కాదు. ముఖ్యంగా మహిళల్లో ఈ మూత్రనాళ ఇన్ఫెక్షన్లనేవి నరకాన్ని చూపిస్తూ ఉంటాయి. నీళ్లు ఎంతగా తాగుతున్నా మూత్రంలో మంట తగ్గటం లేదని వాపోతూ ఉంటారు చాలామంది. తరచుగా వేధించే మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు అసలు కారణాలేంటి? మూత్రంలో మంట, నొప్పికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి? మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మూత్రానికి వెళుతుంటే ఒకటే మంట, తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం, వెళ్లిన ప్రతిసారి ఎక్కడో పొత్తికడుపులో చెప్పలేని నొప్పి. మూత్రనాళంలో ఇన్ఫెక్షన్లు సోకడం వల్ల ఎంతో మంది మహిళలు తరచుగా అనుభవించే భరించలేని సమస్యలివి. నీళ్లు తక్కువగా తాగే అలవాటు ఉండడం, గంటల తరబడి మూత్ర విసర్జనకు వెళ్లకుండా బలవంతంగా ఆపుకోవడం, శారీరక నిర్మాణపరంగా మూత్రనాళం పొడవు తక్కువగా ఉండటం, జననాంగాల ప్రాంతంలో ఉండే బ్యాక్టీరియా చాలా తేలికగా లోపలికి చేరే అవకాశం ఉండటం, ఇవన్నీ స్త్రీలకు తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లను శాపంగా అంటగడుతున్నాయి. సో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు మహిళల్లో రావచ్చు, పురుషుల్లో రావచ్చు. మహిళల్లో కొంచెం ఎక్కువగా చూస్తాం. ఎందుకంటే ఈ మూత్రనాళం యొక్క ఓపెనింగ్ అంటే యురేథ్రల్ మియేటస్ అనేది మహిళల్లో వెజైనాకి, ఏనల్ కెనాల్కి చాలా దగ్గరగా ఉంటుంది, పక్కపక్కనే ఉంటాయి. సో ఈ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా వరకు బయట నుంచి ఏం రావు మహిళల్లో. సో వాళ్ళ ఓన్ బాడీ నుంచి, అంటే వెజైనా యోని మార్గంలో నార్మల్గా బ్యాక్టీరియా ఉంటాయి. అది కాకుండా ఏనల్ కెనాల్లో అంటే రెక్టంలో కూడా బ్యాక్టీరియా ఉంటాయి. ఈ బ్యాక్టీరియానే మూత్రనాళం ద్వారా మూత్రాశయంకి చేరి ఇన్ఫెక్షన్స్ రావచ్చు ఎక్కువగా. సో ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రిప్రొడక్టివ్ ఏజ్ అంటే సెక్షువల్ యాక్టివ్ ఉమెన్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ ఈ ఇంటర్కోర్స్ సెక్షువల్ యాక్టివిటీ వల్ల వెజైనాలో ఉండే బ్యాక్టీరియా అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి బ్లాడర్, మూత్రనాళం ద్వారా బ్లాడర్లోకి ఎంటర్ అవుతాయి. మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ చాలా వరకు ఎక్కువ ఫ్రీక్వెన్సీ అంటే మూత్రం తొందరగా వెళ్లాల్సి రావడం, మూత్రంలో మంట, అర్జెన్సీ, యూరిన్ లీక్ అవడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి మూత్రంలో బ్లడ్ కూడా పోవచ్చు. సో మూత్రంలో బ్లడ్ పోతుంది అంటే ఆల్వేస్ ఇన్ఫెక్షన్ అని అనుకోకూడదు. సో యాంటీబయాటిక్స్ ఇచ్చి వదిలేయకూడదు. అలాగని బ్లడ్ కనపడగానే క్యాన్సర్ అని కూడా భయపడకూడదు. సో బ్లడ్ పోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. సో మూత్రనాళ ఇన్ఫెక్షన్ కూడా ఒకటి. అది బ్లాడర్ వరకే అయితే ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కానీ కొంతమందిలో ఈ బ్లాడర్ నుంచి ఇన్ఫెక్షన్ కిడ్నీ వరకు పాకుతుంది పైకి. అసెండింగ్ ఇన్ఫెక్షన్ టు ద కిడ్నీ అంటాం. కిడ్నీలో ఇన్ఫెక్షన్ వెళ్ళినప్పుడు దీన్ని అక్యూట్ పైలోనెఫ్రైటిస్ అంటే హై ఫీవర్, చలి జ్వరం రావడం, నడుంలో నొప్పి, వాంతులు. సో దీన్ని అక్యూట్ పైలోనెఫ్రైటిస్ అంటాం అనమాట. ఇలాంటి పేషెంట్స్కి అంటే మూత్రాశయం ఇన్ఫెక్షన్స్ నార్మల్గా ట్యాబ్లెట్స్ ఇచ్చి కొంచెం సిరప్ ఇచ్చి మంట తగ్గడానికి అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్తో సరిపోతుంది. కానీ కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మాత్రం పేషెంట్ని వెంటనే అడ్మిట్ చేసి ఐవీ యాంటీబయాటిక్స్ ఇచ్చి, ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చి ఒక 2 వీక్స్ వరకు యాంటీబయాటిక్స్ అవసరం. లేకపోతే ఏమవుతుందంటే ఈ కిడ్నీ నుంచి ఇన్ఫెక్షన్ బ్లడ్లోకి స్ప్రెడ్ అయ్యి బ్యాక్టీరియమియా అంటాము, యూరోసెప్సిస్ అంటాము. ఈ యూరోసెప్సిస్ అనేది ఒక్కొక్కసారి లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం కావచ్చు. పేషెంట్ని ఐసీయూలో అడ్మిట్ చేసి చాలా హై యాంటీబయాటిక్స్ ఇవ్వడము, వేరే లైఫ్ సపోర్ట్ సిస్టమ్, లైఫ్ సపోర్ట్ మెజర్స్ తీసుకోవాల్సి వస్తుంటుంది. సాధారణంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్లన్నీ యాంటీబయాటిక్ మందులతో తేలిగ్గానే తగ్గిపోతాయి. అయితే చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం కిడ్నీలు దెబ్బతినిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మూత్రంపై అదుపు తప్పే ప్రమాదమూ ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి మూత్రనాళ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు సత్వరమే తగిన చికిత్స తీసుకోవాలి. మూత్ర పరీక్ష, కల్చర్ అండ్ సెన్సిటివిటీ పరీక్షల సాయంతో హానికారక ఇన్ఫెక్షన్లను గుర్తించి తగిన యాంటీబయాటిక్ మందులను పూర్తి కోర్సు వాడాల్సిందిగా డాక్టర్లు సిఫారసు చేస్తారు. 1-2 రోజులు మందులు వాడిన తర్వాత ఉపశమనం లభించిందని చాలా మంది మందులు మానేస్తుంటారు. ఇలా చేయటం వల్ల మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తగ్గకపోగా మరింత మొండిగా మారే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి. సో మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ అంటే లోవర్ యూరినరీ ట్రాక్ట్ అంటాం. సో దాంట్లో జ్వరం ఏమి ఉండదు పెద్దగా. ఫ్రీక్వెన్సీ, మంట, అర్జెంటుగా వెళ్లాల్సి రావడం, ఒక్కొక్కసారి సివియర్ సిస్టైటిస్ అంటే బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అంటే బ్లడ్ రావడం. వీటికి ఓరల్ యాంటీబయాటిక్స్ సరిపోతాయి. సో హయ్యర్ యాంటీబయాటిక్స్ ఎప్పుడు సెకండ్ లైన్ ట్రీట్మెంట్ కోసమే రిజర్వ్ చేసి పెడతాం.
సో కిడ్నీ ఇన్ఫెక్షన్ కానీ సీరియస్ హాస్పిటల్ ఎక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ అలాంటప్పుడు ఎలాంటి యాంటీబయాటిక్ ఇవ్వాలో అగైన్ కల్చర్ సెన్సిటివిటీ ప్యాటర్న్ని బట్టి చూస్ చేస్తామన్నమాట. కిడ్నీ ఇన్ఫెక్షన్కి మాత్రం పేషెంట్ని అడ్మిట్ చేసి ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వాలి, ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాలి, ఫీవర్ తగ్గడానికి పారాసిటమాల్ లాంటివి ఐవీ ఇవ్వాల్సి రావచ్చు. సో ఫీవర్ తగ్గిన తర్వాత అప్పుడు ఓరల్కి షిఫ్ట్ చేస్తాం. బట్ కంప్లీట్ ట్రీట్మెంట్ 2 weeks ఇవ్వాలి, లేకపోతే బ్యాక్టీరియమియా యూరోసెప్సిస్ రిస్క్ ఉంటుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్ కొంతమందికి రిపీటెడ్గా వస్తుంటుంది. సో దానికి ఫస్ట్ వాళ్ళ హ్యాబిట్స్ చూడాలి, వాటర్ సరిగా తాగుతున్నారా లేదా, టైం ప్రకారం మూత్రాశయం ఎంటీ చేస్తున్నారా లేదా. సో చెప్పాను కదా, ఎవ్రీ 3 to 4 hours బ్లాడర్ కంప్లీట్గా ఎంటీ చేయకపోతే లోపల ఉండే బ్యాక్టీరియా మల్టిప్లై అవుతూ ఉంటాయి. అంటే యూరిన్ వాటికి కల్చర్ మీడియం, మంచి ఫుడ్ అన్నమాట బ్యాక్టీరియాకి. సో అది మల్టిప్లై అవుతూ ఉంటాయి బ్యాక్టీరియా. సో టైం ప్రకారం ఎవ్రీ 3 to 4 hours బ్లాడర్ ఎంటీ చేయాలి. ఇంకా కొంతమందిలో డయాబెటీస్ కానీ లేకపోతే ఈ న్యూరోజెనిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పాస్ చేయడానికి ట్రై చేసినా కానీ బ్లాడర్ ఎంటీ అవ్వదు, రెసిడ్యువల్ యూరిన్ లోపల ఉంటుంది. సో అలా ఏమన్నా ఉందా అని అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా చూడాలి. అది కాకుండా స్టోన్స్ ఏమన్నా ఉన్నాయా చూడాలి. స్టోన్ ఉండడం వల్ల కూడా రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. బ్లాడర్ మొత్తం ఎంటీ అవ్వకపోతే దానికి ఏంటి రీజన్, బ్లాడర్ ఫంక్షన్ టెస్ట్ చేయడము, లేకపోతే పెద్ద వయసు వాళ్ళలో మూత్రనాళం సన్నగా అవడం వల్ల యూరిన్ లోపల ఆగిపోతుంది. సో ఇలా సిస్టోస్కోపీ ద్వారా మూత్రనాళం ఎలా ఉంది చూసి మూత్రనాళం డైలేట్ చేయడం ద్వారా ఈ రెసిడ్యువల్ యూరిన్ అంటే వాళ్ళ బ్లాడర్ ఎంటీయింగ్ ఎఫెక్టివ్గా అవుతే ఇన్ఫెక్షన్ ఛాన్స్ తగ్గుద్ది. న్యూరోజెనిక్ బ్లాడర్ ఉన్న వాళ్ళకి అంటే ఏమైనా స్పైనల్ ప్రాబ్లము, లాంగ్ టర్మ్ డయాబెటీస్, బ్లాడర్ సరిగా పనిచేయకపోవడం వల్ల యూరిన్ ఫ్రీగా రావట్లేదు అనుకుంటే వాళ్ళకి బ్లాడర్ ఫంక్షన్ స్టడీస్ కొన్ని ఉంటాయి, యూరోడైనమిక్ స్టడీ అంటాం దాన్ని. సో దాని ద్వారా ఎందుకు యూరిన్ ఆగుతుంది తెలుసుకొని దానికి తగిన చికిత్స చేయడం ద్వారా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కొంతవరకు అరికట్టవచ్చు. సో కానీ రిపీటెడ్గా ఏ కారణం లేకుండా వస్తుంది. కొంతమందికి కాఫ్ అండ్ కోల్డ్ రిపీటెడ్గా వస్తుంది చూడండి, అలాగే కొంతమందికి బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ ఏ కారణం లేకుండా రావచ్చు. వాళ్ళలో కొంతమందికి అంటే సిమ్టమ్స్ ఎక్కువ ఉంటే లో డోస్ యాంటీబయాటిక్, సప్రెసివ్ యాంటీబయాటిక్ అంటాం. 3 months, 6 months, ఒక్కోసారి 1 year కూడా లో డోస్ ఇస్తూ ఉంటాం అన్నమాట యాంటీబ్యాక్టీరియల్. దానివల్ల ఇన్ఫెక్షన్ మళ్ళీ రాకుండా ఉంటుంది. తరచూ వేధించే మూత్రనాళ ఇన్ఫెక్షన్లను నివారించుకోవడం మన చేతుల్లో పనే. దప్పిక వేసినా వేయకున్నా తరచూ నీళ్లు తాగడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. నీళ్లు తాగే అలవాటు మూత్రంలో హానికారక బ్యాక్టీరియాను కొట్టుకుపోయేలా చేస్తుంది. రోజుకు కనీసం 2 లీటర్ల నీటిని విడతల వారీగా తాగాలి. క్యాన్బెరీ జ్యూస్కి మూత్రనాళ ఇన్ఫెక్షన్లను నివారించే గుణం ఉంది. తరచూ ఈ జ్యూస్ని తాగడం మేలు. జననాభయ ప్రాంతంలో చక్కటి శుభ్రత పాటించాలి. సంభోగం తర్వాత తప్పనిసరిగా మూత్ర విసర్జన చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. చక్కటి ఆహారపు అలవాట్లు పాటించాలి. మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు పూర్తి కోర్సు యాంటీబయాటిక్ మందుల్ని వాడాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటే మూత్రనాళ ఇన్ఫెక్షన్ల నుంచి చక్కటి రక్షణ లభిస్తుంది. హెల్త్ న్యూస్ మీకోసం. ఏ వస్తువైనా జీవితాంతం ఒకేలా పనిచేయదు. మధ్యలో చిన్నపాటి మరమ్మతులు వస్తూనే ఉంటాయి. వాటిని సకాలంలో గుర్తించి ఆ మరమ్మతులేవో చేసేస్తే ఆ వస్తువు మరికొంతకాలం నిరాటంకంగా పనిచేస్తుంది. ఇదే సూత్రం మన శరీరంలోని కణాలకి వర్తిస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం చేయకుండానే కణాలు వాటంతట అవే బాగవుతున్నాయి. మరి ఈ పని చేస్తున్నది ఎవరు అనే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా? ఆస్ట్రేలియాలోని మెక్వైర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ దిశగా ఆలోచించి సమాధానం కనుగొన్నారు. డైసల్ఫైడ్ ఐసోమెరైన్ PDI అనే ప్రోటీన్ మన డిఎన్ఏలో ఎక్కడ సమస్య వచ్చినా బాగు చేస్తున్నట్లు పరిశోధనలో గుర్తించారు. కాలుష్యం, యూవీ లైట్లు, ఇతర కణాల తాకిడి కారణంగా ఛిద్రమయ్యే కణాలను ఈ PDI ప్రోటీన్ జిగురులాగా అతికింపచేసి పూర్వపు స్థితికి తీసుకొస్తున్నట్లు అధ్యయనంలో గుర్తించారు. మరోవైపు మెదడులోని కణాలు పెద్ద మొత్తంలో నాశనం అవ్వడమే కానీ తిరిగి ఉత్పత్తి కాకపోవటం వల్ల అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. గత 30 ఏళ్లలో ఇలాంటి మోటార్ న్యూరాన్ డిసీజులు 250% పెరిగితే రానున్న 10 ఏళ్లలో ఇంతకు రెట్టింపు అవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ జబ్బులను అదుపులో ఉంచడానికి జీన్ థెరపీలో భాగంగా ఈ సూపర్ గ్లూని వాడితే మంచి ఫలితాలు ఉంటాయని వారు తెలిపారు. ఈ సూపర్ గ్లూ చికిత్సతో అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి జబ్బులకు అడ్డుకట్ట వేయడంతో పాటు బయోలాజికల్ ఏజ్ని కూడా తగ్గించుకోవచ్చని పరిశోధకులు వివరిస్తున్నారు.
ఏళ్ల కొద్దీ మందులు వాడుతున్నప్పుడు పొట్టలో మంటగా అనిపించడం, గ్యాస్ ట్రబుల్ బాధలు పెరగడం మనలో చాలా మందికి అనుభవమే. అయితే కొంతమందికి పొట్టలో బాధలతో పాటు నోటిలో కూడా సమస్యల తాకిడి పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, నోరంతా పొడారిపోవడం, నాలుక మంటగా అనిపించడం వంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితిని డాక్టర్లు డ్రగ్ ఇండ్యూస్డ్ జింజివైటిస్ అని పిలుస్తారు. మందుల వాడకంతో తలెత్తే చిగుళ్ల సమస్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో సాధారణంగా మనము ఈ మందులతో తీసుకునే ఈ చిగుల్లో సమస్యలు వచ్చినట్టయితే మనకేంటంటే మన నోటి పరిశుభ్రత బాగా ఉన్నా కానీ కూడా మనం ఏంటంటే చిగుల్లో వాపు వస్తుంది. కొన్నిసార్లు నొప్పి లేకుండా వాపు ఉంటుంది, చిగుల్లో వాపు ఉంటుంది, కానీ నొప్పి అనేది తెలియకుండా ఉంటుంది. అండ్ బెస్ట్ ఏంటంటే మీరు దంత వైద్యం సంప్రదిస్తే తను చూసి వెంటనే వీటిని గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు చిగుళ్ళకి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఈ సమస్యలు వేరేగా ఉంటాయి. అలాగే డ్రగ్ ఇండ్యూస్డ్ అంటే ఈ మాత్రలు తీసుకోవడం వల్ల మనం లాంగ్ టర్మ్ ఈ మాత్రలు తీసుకోవడం వల్ల వచ్చే చిగుళ్ళ సమస్యలు కానీ పంటి సమస్యలు కానీ వేరేగా ఉంటాయి. వాటిని డెంటల్ సర్జన్ కరెక్ట్గా గుర్తించి మీకు సలహా ఇవ్వచ్చు. సో సాధారణంగా డ్రగ్ ఇండ్యూస్డ్ జింజివైటిస్ కేసెస్లో మేమేంటంటే ఫస్ట్గా ఫిజికల్ ఎగ్జామినేషన్లో మనకు తెలుస్తుంది. సో అందులో మనకి ఇరిటెంట్ అంటే పంటి చుట్టూ ఇప్పుడు చిగుల్లో వాపు ఉన్నట్టయితే పంటి చుట్టూ మనకి ఏమైనా ఇరిటేషన్ కానీ అలాంటిది ఉందా, మన గారా కానీ లేదంటే ప్లాక్ కానీ అలా ఉండి దానివల్ల మనకు చిగుర్లో ఇన్ఫెక్షన్ ఉందా అనేది మనం చూస్తాం. రెండోది ఆ చిగుర్లో వాపు అనేది మనకి జింజావల్ ఎన్లార్జ్మెంటు జింజివైటిస్ అనేది మనకి వాపు అనేది మెత్తగా ఉందా, దాని నుండి రక్తం కారుతుందా, లేదంటే జస్ట్ చిగురు వాపు పెద్దగా పెరిగిపోతుందా అనేది చూస్తాం. సో ఇలాంటి సింపుల్ టెస్టులు చేసి చూస్తాం. రెండోది ఏంటంటే కొన్ని కేసెస్లో మనకి జస్ట్ కన్ఫర్మేటరీ కోసం బ్లడ్ టెస్టులు చేసి కూడా మనకి బ్లడ్లో ఉన్న వేరే ఈ మాత్రలు మెడిసిన్స్ ఏమున్నాయనేది చేసేసి మార్కర్స్ని గుర్తించే అవకాశం కూడా ఉంటుంది. సో సాధారణంగా ఈ డ్రగ్ ఇండ్యూస్ జింజివైటిస్ కేసెస్లో లేదంటే డ్రగ్ ఇండ్యూస్ జింజావల్ ఎన్లార్జ్మెంట్ అని అంటాం. సో అలాంటి కేసెస్లో మనం లేజర్ చికిత్స వాడుతూ మనం చికిత్స చేస్తాం. దీంతో ఏంటంటే లేజర్స్ వాడినప్పుడు మనకి ఎక్కడి నుండి మనకి ఇది వస్తుందో మనము లేజర్స్ ద్వారా దానికి ఆ ఎక్సెస్ భాగాన్ని, ఆ చిగురు బాగా పెరిగిపోయిన ఎక్సెస్ ఎన్లార్జ్మెంట్ భాగాన్ని మనం లేజర్తో ఎగ్జాక్ట్గా మనకు ఎంత కావాలో అంత తగ్గియడం. దాంతోపాటు మనము ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అంటే మనకి ఈ ఎపిలెప్సీ కేసెస్లో లేదంటే సీజర్స్ కేసెస్లో లేదంటే బీపీ కేసెస్లో ఆ మాత్రలకి ఆల్టర్నేటివ్ మాత్రలు వాడటం, ఇలాంటివి చేసి మనం డీప్ క్లీనింగ్ చేసినట్టయితే అంటే లేజర్ క్యూరేటార్స్తోని లేజర్ జింజివెక్టరీ చేస్తాం. దాంతోపాటు మాత్రలను మార్చినట్టయితే మనకి ఉన్న ఇన్ఫెక్షన్స్ అనేది తగ్గిపోతుంది. మనకు ప్రాణాధారమైన కాలేయానికి క్యాన్సర్ సోకినప్పుడు, సిరోసిస్ బారిన పడ్డప్పుడు మందులతో బాగు చేయలేం. ఇలాంటప్పుడు ఖచ్చితంగా కాలేయ మార్పిడి సర్జరీకి వెళ్లాల్సిందే. కుటుంబ సభ్యుల నుంచో చనిపోయిన వ్యక్తుల నుంచో కాలేయాన్ని సేకరించి లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీని చేయాల్సి ఉంటుంది. అయితే అంతటితో అయిపోదు. ప్రాణాపాయ ముప్పు తప్పినప్పటికీ కాలేయ మార్పిడి తర్వాత జీవనశైలి, అలవాట్లు, ఇతరత్ర విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాలేయ మార్పిడి తర్వాత జీవనశైలి గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయ మార్పిడి బాగా విజయవంతం అవటానికి కారణాలేంటి? సో ట్రాన్స్ప్లాంట్కి ముందు పేషెంట్ కండిషన్ ఎలా ఉన్నారు అంటే ఇప్పుడు మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సిన రకరకాల ఇండికేషన్స్ ఉంటాయి. సపోజ్ ఇండికేషన్స్ ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అని అంటే సడన్గా లివర్ ఫెయిల్ అవ్వడము, సిరోసిస్ ఆఫ్ లివర్ విత్ కాంప్లికేషన్స్. సో ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క డిసీజ్కి సక్సెస్ మనం చెప్పగలం అనమాట. ఇప్పుడు సిరోసిస్ ఆఫ్ లివర్ విత్ కాంప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, ఎస్ఐటీస్ కానీ, ఎన్కెఫ్లోపతి కానీ, అప్పర్ జిఐ బ్లీడ్ కానీ, విచ్ ఈజ్ నాట్ కంట్రోల్డ్ విత్ మెడికల్ మేనేజ్మెంట్, అలాంటి వాళ్ళకి ఎర్లీగా మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే సక్సెస్ అనేది ఆల్మోస్ట్ 95% కూడా వెళ్తూ ఉంటుంది. అదే ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ సడన్గా ఫెయిల్ అయిపోయి వాళ్ళంతా కూడా కొంచెం వెంటిలేటర్ మీద డిపెండ్ అయి ఉంటారు, లివర్ డయాలసిస్ మీద డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళకి కొంచెం మనం సక్సెస్ తక్కువగా చెప్తామంట, అంటే 90% వరకు కూడా చెప్పగలం. మనం సక్సెస్ వెన్ కంపేర్ టు అదర్ ఆర్గాన్స్ ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్కి ఎక్కువగా ఎందుకు ఉంటుందంటే
ఇక్కడ ఏంటంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతే చాలు, ఇక్కడ హెచ్ఎల్హెచ్ మ్యాచ్ అవన్నీ కూడా మనకు అవసరం లేదు. ప్లస్ ఏవైతే బాడీలో ప్రిఫార్మ్డ్ యాంటీబాడీస్ ఉంటాయో అవన్నీ కూడా పెట్టిన వెంటనే లివర్ పెట్టిన వెంటనే ఆ యాంటీబాడీస్ అన్నీ కూడా అబ్జర్వ్ అయిపోవడం వల్ల ఇంకా సక్సెస్ అనేది పెరుగుతూ ఉంటుంది వెన్ కంపేర్ టు ద అదర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్. కాలేయ మార్పిడి తర్వాత ఎందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి? సో మనం ఒక్కసారి పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత, అంటే ఎవరైతే డోనార్ ఉంటారో వాళ్ళ యొక్క లివర్ తీసి రిసిపియంట్ అంటే ఎవరైతే పేషెంట్ ఉంటారో వాళ్ళకు మనము హాఫ్ లివర్ కానీ లేకపోతే జీవన్దాన్ నుంచి వచ్చినటువంటి లివర్ అయితే ఫుల్ లివర్ పెడతామన్నమాట. పెట్టిన తర్వాత యూజువల్గా ఫస్ట్ 14 days మన హాస్పిటల్లో ఉంటారు. ఆ 14 days ఎలా ఉంటుందంటే కొంచెం మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత వీళ్ళకు ముఖ్యమైనటువంటి డ్రగ్స్ పెడతాం. ఏవంటే అవి ఇమ్యునోసప్రెసివ్ డ్రగ్స్ అంటాం. యూజువల్గా స్టిరాయిడ్స్ కానీ, టాక్రోలిమస్ కానీ, మైకోఫెనోలేట్, మెఫిటోల్ కానీ, ఈ డ్రగ్స్ అన్నీ కూడా మన యొక్క బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీని తగ్గిస్తూ మనం పెట్టినటువంటి లివర్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ డ్రగ్స్ పెడతామో సో మన బాడీలో మనం ఇమ్యూనిటీ తగ్గించుకుంటున్నాం. ఇమ్యూనిటీ తగ్గించుకున్నప్పుడు ఏమవుతుంది, మన బాడీలో వేరే ఇన్ఫెక్షన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో ఆ పేషెంట్ని మనం ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి, ప్లస్ పెట్టినటువంటి లివర్ని రిజెక్షన్ రాకుండా కాపాడుకోవాలి. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇన్ఫెక్షన్ బ్యాలెన్స్ చేయాలి, ప్లస్ పెట్టినటువంటి ఆర్గాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. కాలేయ మార్పిడి తర్వాత ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయి? సో ఒక్కసారి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత యూజువల్గా ఇమ్మీడియట్ కాంప్లికేషన్స్, లేట్ కాంప్లికేషన్స్ ఆర్ వెరీ లేట్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. ఇమ్మీడియట్ కాంప్లికేషన్స్ అంటూ ఉంటే యూజువల్గా 1 to 2% రిజెక్షన్స్ అంటామన్నమాట. అంటే మనం సపోజ్ పెట్టినటువంటి లివర్ అది ఫారెన్ బాడీ లాగా యాక్ట్ చేస్తుంటుంది. ఎప్పుడైతే ఆ లివర్ మీద మన బాడీ యొక్క ఆల్మోస్ట్ మన ఇమ్యూనిటీ మొత్తం కూడా ఆ పెట్టినటువంటి లివర్ మీద యాక్ట్ చేయడం వల్ల సడన్గా ఆ లివర్కి రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఆ రిజెక్షన్ని మనము స్టిరాయిడ్స్ ఇచ్చుకుంటూ మళ్ళీ కంట్రోల్ చేసుకుంటాం. యూజువల్గా ఫస్ట్ 10 to 14 daysలో చూసేది మోస్ట్ కామన్ కాంప్లికేషన్ వచ్చేసరికి రిజెక్షన్ అంటాము. సెకండ్ మోస్ట్ కాంప్లికేషన్స్కి వచ్చేది ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అంటాం. అంటే మనం ఎక్కువ డోసు ఇమ్యూనోసప్రెషన్స్ ఇస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైం ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా ఉంటుంది. దానికి కూడా తగ్గట్టు మనం ఐవీ యాంటీబాడీస్ పెట్టుకుంటూ ఫ్లూయిడ్స్ మేనేజ్ చేసుకుంటూ ఉంటాం. 3 months తర్వాత యూజువల్గా 3 months తర్వాత కాంప్లికేషన్స్ ఏమి ఉంటాయంటే కొంతమంది డ్రగ్స్ తెలియదు, వాళ్ళకి ఇన్కాంప్లైన్స్ అంటాం. కొంతమంది సరిగ్గా తీసుకోరు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను బాగున్నాను లేండి, నా లివర్ బాగుంది కానీ మెడిసిన్స్ ఆపుతూ ఉంటారు. ఆ ఇన్కాంప్లైన్స్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్సే లేట్ రిజెక్షన్స్ అంటాం. సడన్గా తర్వాత మనం ఎప్పుడైతే ఫస్ట్లో రిజెక్షన్స్ వచ్చిందో అప్పుడు కూడా రిజెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ వచ్చేసరికి ఇన్ఫెక్షన్స్. మూడోది వచ్చేసరికి ఏంటంటే మనం ఏవైతే మెడికేషన్స్ పెడతామో ట్రాన్స్ప్లాంట్కి సంబంధించినటువంటి మెడిసిన్స్, ఆ మెడిసిన్స్ వల్ల కొంతమందికి హైపర్ టెన్షన్ బీపీ రావచ్చు, కొంతమందికి షుగర్ రావచ్చు, కొంతమందికి ఒబేసిటీ రావచ్చు. ఈ మూడింటిని కూడా మనం జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ దానికి తగ్గట్టు మెడిసిన్స్ పెట్టుకుంటూ అవసరమైతే ఇమ్యూనోసప్రెషన్స్ కొంచెం అప్ అండ్ డౌన్ తగ్గించుకుంటూ పెంచుకుంటూ చూసుకుంటూ ఉండాలి. కొంతమందికి వెరీ లేట్ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే మళ్ళీ మనం సరిగ్గా అలవాట్లు మార్చుకోకపోతే, సరిగ్గా వెయిట్ కంట్రోల్ చేయకపోతే పెట్టినటువంటి లివర్ కూడా సిరోసిస్కి దారి చేసే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. మార్పిడి చేసిన కాలేయం తిరస్కరణకు గురి కాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అసలు ఈ రిజెక్షన్ అంటే ఏంటి? సపోజ్ మన బాడీలోకి ఏదైనా వైరస్ వచ్చింది, సమ్ లైక్ డెంగ్యూ వైరస్ ఏదో వచ్చింది, మన బాడీ ఆ వైరస్ని ఫైట్ చేస్తుంది, మన ఇమ్యూనిటీ మన బాడీ ఫైట్ చేస్తుంది, ఆ వైరస్ వెళ్ళిపోతుంది. సేమ్ లైక్ దట్ ఏదైనా మన బాడీలోకి ఒక ఫారెన్ బాడీ పెట్టామనుకోండి, మన బాడీ ఆపోజిట్ ఇమ్యూనిటీని పెంచేసి ఆ పెట్టినటువంటి లివర్ని చంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆ కిల్లింగ్ పవర్ తగ్గించడానికి మన బాడీ ఇమ్యూనిటీని మనం తగ్గించుకోవాలి బై గివింగ్ ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ అనమాట. సో ఆ మెడిసిన్స్ పెట్టుకొని ఆ ఫారెన్ బాడీ ఏదైతే మనం లివర్ పెట్టామో ఆ లివర్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్తూ ఉంటాం. సో కొంతమంది పేషెంట్స్ స్టెబిలిటీ అయిపోయిన తర్వాత బాగుందిలే అని ఈ ఇమ్యూనోసప్రెషన్ మెడిసిన్స్ తగ్గించి ఆపేస్తారు. సో ఎప్పుడైతే ఆపేశారో ఆ పేషెంట్ యొక్క ఇమ్యూనిటీ ఏమవుతుంది, పెరిగిపోతుంది. ఇమ్యూనిటీ పెరిగిపోయిన వెంటనే పెట్టినటువంటి లివర్ మీద ఫైట్ చేసేసి ఆ పెట్టినటువంటి లివర్ మీద రిజెక్షన్ ప్లస్
ఆ సెల్స్ అన్ని డెత్ అవడానికి కారణం చేస్తుంది. అందుకే ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత ఏ ఒక్కరు కూడా ఇమ్యూనోసప్రెషన్ మెడిసిన్స్ మాత్రం ఆపకూడదు. ఒక్కసారి ఆపారు అంటే, ఒక్కసారి రిజెక్షన్ ఎపిసోడ్స్ వచ్చినాయంటే మళ్ళీ అవి సడన్గా క్రానిక్ రిజెక్షన్ కూడా దారితీసి రీట్రాన్స్ప్లాంట్ కూడా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాలేయ మార్పిడి తర్వాత జీవనశైలి ఎలా ఉండాలి? ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత యూజువల్గా వితిన్ 1 monthలో ఇంతకుముందు పేషెంట్ ఎలాగైతే ఫుడ్ తీసుకుంటూ ఉంటారో ఆల్మోస్ట్ అలాగే తీసుకుంటూ ఉంటారు. నార్మల్ రైస్, అన్నం కానీ, పప్పు కానీ, పెరుగు కానీ, రసం కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ వీ కెన్ ఈట్ నార్మల్లీ యాజ్ యూజువల్ ఆఫ్టర్ 1 month అనమాట. వన్స్ పేషెంట్ యొక్క స్టెబిలిటీ బాగుంది, ఆయన యొక్క లైఫ్ స్టైల్స్ బాగున్నాయి, ఆయన యొక్క గట్ హెల్త్ కూడా అంతా బాగుంది అంటే ఇట్ ఈస్ లైక్ నార్మల్ రొటీన్ లైఫ్ అనమాట. యూజువల్గా ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఫస్ట్ 6 months కొంచెం వాళ్ళకి బాగా ఆకలిగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఆకలి పెరగడానికి గల కారణం మెయిన్గా మనం ఇచ్చే ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ కానీ, ఈ స్టెరాయిడ్స్ వల్ల కానీ, మన బాడీలో ఉన్నటువంటి బ్రెయిన్లో ఉన్నటువంటి హార్మోన్స్ ఈ స్టెరాయిడ్స్ వల్ల ఈ బాగా ఆకలి పెంచేస్తుంది అనమాట. ఇంక్రీజ్డ్ హెపటైట్ అనమాట. హెపటైట్ సెంటర్స్ బాగా యాక్టివేట్ అవ్వడం వల్ల ఈ హెపటైట్ బాగా పెరిగి ఫుడ్ బాగా తీసుకుంటూ ఉంటారు. ఆ టైంలో మనం తక్కువ అని చెప్పామనుకోండి, సో పేషెంట్ వెయిట్ తగ్గడం కూడా ఉంటుంది. సో వాళ్ళకి ఎంత ఆకలి వస్తే అంత ఫుడ్ తింటూ ఉంటారనమాట. సో కొంతమంది ఎవరైతే ట్రాన్స్ప్లాంట్కి ముందు ఆల్కహాల్ తీసుకుంటారో ట్రాన్స్ప్లాంట్ తర్వాత మేము ఆల్కహాల్ అసలు తీసుకోవద్దని చెప్తాం. కానీ కొంతమంది స్టడీస్ మాత్రం చెప్పేది ఏంటంటే 100%లో 10% వాళ్ళు కొంతమంది ఆల్కహాల్ తీసుకోవడానికి కూడా దారితీస్తూ ఉంటుంది. సో ఆల్కహాల్ అనేది అస్సలు ముట్టుకోకూడదు. అండ్ రొటీన్ లైఫ్ స్టైల్స్, ప్రాపర్ వెయిట్ మానిటరింగ్, ప్రాపర్ ఇమ్యూనోసప్రెసివ్ మెడికేషన్స్ తీసుకుంటూ ఇన్ఫెక్షన్ లేకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కాలేయ మార్పిడి తర్వాత వాడే ఇమ్యునోసప్రెసెంట్స్ మూలంగా ఒంట్లో వ్యాధి నిరోధకత బాగా తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మరిన్ని సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు జీవనశైలి, ఆహారం, అలవాట్లు, ఇతరత్ర విషయాల్లో డాక్టర్ల సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. జుట్టు రాలుతున్నప్పుడు నిత్యం మెంతుల్ని ఏదో ఒక రూపంలో తీసుకోండి. వెంట్రుకల కుదుళ్లకు బలాన్ని ఇచ్చే నియాసిన్, అమైనో యాసిడ్స్, పొటాషియం వంటి పోషకాలు మెంతుల్లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తుగా పెరిగేందుకు దోహదం చేస్తాయి.